నమస్తే. బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ చేస్తున్న ప్రచారం ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీకి టచ్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు, మోదీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి, రాహుల్ గాంధీని మోసం చేస్తున్నాడు, మోదీకి దగ్గరగా చేరిండు అని. అసలు ఏం జరుగుతున్నది ఈ విషయంలో? పదే పదే ఎందుకు ఈ చర్చ తెర మీదకి వస్తున్నది? నిజంగానే బీజేపీతో టచ్లో ఉన్నారా? మాట్లాడదాం. నా ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో నిజంగానే రేవంత్ రెడ్డి మీ పార్టీతో టచ్లో ఉన్నాడా? రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారా? రాహుల్ని మోసం చేసి మోదీకి దగ్గరగా ఉన్నాడా? కేటీఆర్ తీసుకొచ్చిన ఈ చర్చని మీరు ఎట్లా చూస్తున్నారు మీ పార్టీ వాళ్ళు? ఇప్పుడు ఈ కేటీఆర్కి ఓడిపోయిన తర్వాత కొద్దిగా బ్యాలెన్స్ కోల్పోయినట్టున్నది, ఆ షుగర్ ఎక్కువైనట్టున్నది, ఆ పిచ్చి మాట్లాడతాడు. కాంగ్రెస్ మాకేం సంబంధం అండి నేను చెప్తా. అంతకుముందు బీఆర్ఎస్ మేము ఒకటి అన్నారు, మా క్యాండిడేట్లు మేము పెట్టుకున్నాం, వాళ్ళ క్యాండిడేట్లు వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మేము ఒకటి అంటారు. ఎట్లా ఏమైనా తలకైన మాటలేనా అవి? ఏమైనా మాట్లాడవచ్చా? ఎట్లయితే చెప్పండి నాకు. వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉండి పరిపాలిస్తుంటే ఆయన వస్తాడు, మా దాంట్లోకి ఎందుకు వస్తాడండి ఆయన? మేము వాళ్ళు ఎట్లా ఒకటైతాం నాకు చెప్పండి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఆఫ్ నాలెడ్జ్ మాటలు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా నడిచింది కాబట్టి అదే అహంకారం ఇంకా వాళ్ళు దిగలే. పవర్ పోయినా కూడా దిగలేదు. దిగకుండా ఏది పడుతుంది పిచ్చి మాట్లాడుతున్నారు. ఎట్లా ఒకటైతే చెప్పు రేవంత్ రెడ్డి, మేము ఎట్లా ఒకటైతే చెప్పు, ఏ రకంగా ఒకటైతే చెప్పు నాకు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైనా క్యాండిడేట్లను పెట్టకుంటున్నాడా? మా మీద పోటీ చేయకుంటున్నాడా? అచ్చా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సొంతమా? నేషనల్ పార్టీ అది. పై స్థాయి నుంచి క్యాండిడేట్లను ఫైనల్ చేసిండు, మేము ఫైనల్ చేసినాం. ఎట్లా ఒకటి అవుతాం అంటే వాళ్ళకు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్కు. కాబట్టి ఏదో 4 మాటలు మాట్లాడాలి. ఆ మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటాను. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అసలు నీకేం సంబంధం ఈ పార్లమెంట్ ఎన్నికలని నేను అడుగుతున్నా. మీరు బాబామారది ఇద్దరు కూడా 2019లో హెచ్చులు కొట్టింది కదా, 88 సీట్లు రాగానే ఇద్దరు కూడా మెదక్లో, నాకు గుర్తులేదు, కరీంనగర్ ఉండి మేము 17 గెలుస్తాం, మేము ఎంత మెజార్టీ అనేది మేము చూసుకోవాలని హెచ్చులు కొట్టిండ్రు. కానీ 7 సీట్లు వీకినాయి. 3 కాంగ్రెస్ గెలిచింది, 4 మేము గెలిచాం. ఇవే అహంకారం మాటలు. ఇప్పుడు వాళ్ళకు నేను ఒకటే అడుగుతున్నా, మేము ఇప్పుడు టీఆర్ఎస్కు ఎక్కడ ఒక సీటు గెలవదు, వాళ్ళకి పిచ్చిలేసిపోతుంది. ఒక్కడు కూడా గెలవదు వాళ్ళకు. ఓకే, నేను ఛాలెంజ్ చేస్తాను, ఒక్కడు కూడా వాళ్ళకి గెలవదు. ఎందుకు గెలవదో కూడా చెప్తున్నా నేను. వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికలతో ఏం సంబంధం అండి? రాష్ట్రం ఓడిపోయిండ్రు, మహారాష్ట్ర అధ్యక్షుడు కూడా పీకిండు, తిట్టుకుంటా పోయిండు, ఎవలేడు. నేషనల్ పార్టీ అని పెట్టుకున్నారు, అది పోయింది. ప్రాంతీయ పార్టీ మళ్ళీ మేము టీఆర్ఎస్ పెట్టుకో అన్నా మళ్ళీ వెనుకో రావాలని ఆలోచిస్తున్నారు. అరే మీరు కింద పడి లేచే పరిస్థితులు లేకుండా ఉండి ఏది పడితే అది మాట్లాడితే మీకు ఎందుకు చెప్పు? పార్లమెంట్ ఎన్నికలు ఇది ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు. మీరు 2ో 3ో గెలితే మీరు ఆడ బీకేది ఏమున్నది పోయి? మీకు ఎందుకు? మీరు 11 గెలిచినప్పుడు ఏం చేసిండ్రు, 9 గెలిచినప్పుడు ఏం చేసిండ్రు, మీ వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చిండ్రు, మేము గెలిస్తే కిషన్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినా నేను లిస్ట్ ఇవ్వండి ఇస్తాను. ఇప్పుడు ఆయన పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మోదీని పెద్దన్న పాత్ర అన్నాడు, పెద్దన్న లాగా అంటే ఆయన్ని సంబోధించిండు. అంటే ఈయనలాగా మోడీని ఎట్లా పడితే అట్లా ఏది పడితే దేంతో అనేది కొడతా అని మోడీని అసభ్యంగా మాట్లాడినట్టు మాట్లాడు అన్నట్ట. మరి అంటే ఈయన సంస్కారమే అందరికి ఉండాలన్నా? ఈయన ఎట్లా పడితే అట్లా మోడీని మాట్లాడిండు. వరంగల్ మీటింగ్లో ఏం మాట్లాడిండు? ఏది పడితే ఆ మాటలు నా నోడుతూ అన్నాను. ఎందుకంటే మోడీ గారు అన్న మాటలు మళ్ళీ నా నోడుతూ నా చెడ్డ మాటలు అంతెందుకు నాకు వస్తలేదు ఒకటి అంటే. కానీ అలాంటి చెడ్డ మాటలు మాట్లాడాను. ఆ మాట్లాడినందుకు మోడీ ఎవరిని మళ్ళీ విమర్శించాడు కదా. తిట్టితే ఇది నాకు వరం అనుకొని ఆయన పోతాడు కదా, పాజిటివ్గా తీసుకుంటాడు. నువ్వు ఎన్ని మాటలు అహంకారంతో తిట్టిన మోడీని గుర్తుందా? ఆ మాటలు మాట్లాడిన అన్పార్లమెంట్ మాట్లాడిన ఒక మినిస్టర్గా ఉండి, ఒక ప్రైమ్ మినిస్టర్, ఇంత కూడా మీకు రాజ్యాంగ పదవుల మీద గౌరవం లేదు, మీకు అహంకారం ఎక్కువ, మీకు చైర్ వాల్యూ విలువ తెలియదు, ప్రధానమంత్రి పోస్ట్ వాల్యూ తెలియదు, సీఎం పోస్ట్ వాల్యూ తెలియదు, నీకు మంత్రి పోస్ట్ వాల్యూ తెలియదు, 3rd క్లాస్ మాటలు, 3rd క్లాస్ తిట్లు. అసలు మీరు మనుషులేనా? ఇంత అహంకారమా మీకు? మీకు ఎందుకు పార్లమెంట్ ఎన్నికలతో నేను సంబంధం? మీరు గెలిచి పీకేదే ఉన్నదని నేను అంటాను. ఆడ ఏం చెప్తారు మీరు ఆడ పార్లమెంట్లో కూర్చొని? ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ మేము బీజేపీ గెలిస్తే కేంద్రంలో మా ప్రభుత్వం వస్తుంది, 4 ప్రాజెక్టులు పట్టుకొస్తారు, తెలంగాణ పనులు చేస్తారు, తెలంగాణ కోసం ఏంటిది? తెలంగాణ వచ్చింది అయిపోయా, ఉన్న తెలంగాణ నువ్వు మేసేసినావు, మొత్తం తెలంగాణ బర్ఖాస్తు చేసినావు, మొత్తం తెలంగాణ ఖతం చేసినావు కదా, అప్పుల పాలు చేసినావు, కూర్చున్నావు, ప్రాజెక్టులు కట్టినావు, పీకినాయి ప్రాజెక్టులు ఒక్కటి కూడా ప్రాజెక్టు పని రాకుండా అయింది. మరి నువ్వు ఏం చేసినట్టో చెప్పరా? నువ్వు ఏం చేసినావు? మీరు తెలంగాణ 10 సంవత్సరాలు నాకు ఇది చెప్పినందుకు ఉరగబెట్టినని చెప్పేందుకు ఏమున్నది నీ దగ్గర? వై రేవంత్ని ఎందుకు ఒక పర్సన్ని బీజేపీకి అట్రిబ్యూట్ చేస్తున్నారు? కారణం ఏమి లేదు. అక్కడ ఒక్కటి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్కు ఇప్పుడు వాళ్ళు కొన్ని సీట్లు గెలవాలి, పార్లమెంట్కి గెలవాలంటే వాళ్ళకు ఓట్లేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి కాంగ్రెస్ మేము ఒకటంటే ఇంత మాకు డైవర్ట్ అవుతున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు మాకు డైవర్ట్ అవుతున్నది. మాకు డైవర్ట్ కాకుండా ఉండేటందుకు ఈ పన్నాగం ఇది మాట్లాడుతా అంట. ఇప్పుడు మాకు బీజేపీకి
బీఆర్ఎస్ ఓటు మొత్తం ఇప్పుడు మాకు డైవర్ట్ అవుతున్నది కాబట్టి ఆ డైవర్ట్ అయ్యే ఓటును ఆపేందుకు బీజేపీ మీద ఒక పుకారు. ఎవడన్నా నమ్ముతాడా? కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే రేవంత్ రెడ్డి మేము ఒకటైతే నమ్ముతారా ఎవరన్నా? కాబట్టి ఇలాంటివి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోమని చేతనైతే అచ్చా మేము ఓకే, మరి నీ నాయకులందరూ కాంగ్రెస్ అంటే పర్సన్గా చెప్తున్నాడు, కాంగ్రెస్ అంటలేడు, రేవంత్ అంటున్నాడు, రేవంత్ బీజేపీ అంటున్నాడు. ఎందుకు వస్తాడు రేవంత్? ముఖ్యమంత్రి అధికారం పెట్టుకొని బీజేపీలోకి వస్తారా? నేను ఒకటే అడుగుతానా, ఆయన ఇప్పుడు అత్యున్నతమైన పోస్ట్ ముఖ్యమంత్రి పోస్టు ఆయన పెట్టుకొని కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి ఉండి బీజేపీలోకి ఎందుకు కూర్తాడు చెప్పు? అధికారం లేని పార్టీలకు ఏం అవసరం ఆయనకు? మాకు 8 మంది ఎమ్మెల్యేలు, మా 8 మంది ఎమ్మెల్యేతో గవర్నమెంట్ అయితే ఉండదు కదా. ఏ లెక్కన మాట్లాడినట్టు, అది పిచ్చి లెక్క కాకపోతే ఏందన్నట్టు చెప్పు నాకు. ఆయనకి ఏం అవసరం? సరే కాంగ్రెస్లో వాళ్ళు చీల్చుకొని పోతే అది వేరే విషయం. కాంగ్రెస్లో వాళ్ళ ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళ కొట్లాట అవుతుంది, ఏదన్నా అవుతుంది అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం, అది మాకు సంబంధం లేదు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేనేమంటానంటే ఫస్ట్ వాళ్ళు 39 మంది గెలిచింది కదా, నీ 39 మంది కాపాడుకో చేతనైతే పోతాను కదా అందరు. వాళ్ళు కూడా ఏం చేస్తాను ఇప్పుడు, వాళ్ళు ఎట్లయితే 88 సీట్లు గెలిచినాక దురాశతోని వీళ్ళు ఎంతో నాకు సబ్జెక్టివ్ కరెక్షన్ 18-19 గెలిచింది కదా, 12-13 మందినో 1 by 1 వచ్చేదాకా అందరు తీసుకొని అట్లా పెట్టి 13 మంది రాగానే మేము 2/3 వచ్చిందని చెప్పి డిక్లేర్ చేసేసారు. అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు అదే చేస్తాను, వాళ్ళు అందరినీ మాట్లాడి పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా అందరినీ మాట్లాడి పెట్టుకున్నారు. 26 or 2/3 అంటే 27 రావాలి, ఆ 26 or 27 రావాలి. ఆ 26 వచ్చేదాకా ఇప్పుడు వీళ్ళందరినీ జమ చేసుకుంటూ పోతాను. వీళ్ళందరూ రెడీ పెట్టుకున్నారు. 27 or 26 నెంబర్ కాగానే కథను డిక్లేర్ చేస్తారు. నువ్వు చేసిందే వాళ్ళు చేస్తారు. కాబట్టి నువ్వెట్లయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావో వాళ్ళు కట్టిన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు. నీకు ప్రజలు వేసిన ఓట్లకు విలువ లేదు. ప్రజలు ఒక గుర్తు మీద ఒక అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత గెలిచినోనికి సిగ్గు ఉండాలి, పోవద్దు, 5 ఏళ్ళు లీడ్ ఉండాలి, లేకపోతే నేను రిజైన్ చేసిపోవాలని ఉండాలి. ఆ వాల్యూస్ మీరు పాటించలే, వాళ్ళు పాటించలేరు. పాటించినప్పుడు రేపు రాబోయే రోజులలో ప్రజలు ఈ 2 పార్టీలు ఏ విధంగా మారుతున్నారు, ఏ విధంగా పోతున్నారు అనే దాని మీద చూడాలి. అదే కాదు ఏ పార్టీ నుంచి అట్లా పోయినా వాళ్ళ బుద్ధి చెప్పాలని నేను అంటాను. నా పార్టీ నుంచి కూడా పోయినా చెప్పాలా, వాళ్ళ పార్టీ నుంచి చెప్పాలి. ఒక పార్టీ నుంచి గెలిచినాక ఆ పార్టీకి ప్రజలు ఓటేసినాక, ఆ గుర్తు మీద ఓటేసినాక దాని మీద సర్వైవ్ అవ్వాలి. నీకు ఇష్టం లేకపోతే ఆ పార్టీకి అది రిజైన్ చేసిపోవాలి. అంతే. ఇది నైతికం. రాజకీయాల్లో చట్ట ప్రకారమే పోతా అంటే కొన్ని చట్టాలలో లొసుగులు ఉంటాయి. స్పీకర్ వాళ్ళోడు ఉంటాడు, తొందరగా డెసిషన్ తీసుకోరు. అవి కాదు మనకు ముఖ్యం. నువ్వు నైతికంగా ఉండాలి. ఎవరైనా, నాట్ ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే మేమైనా వాళ్ళని ఎవరైనా నైతికంగా ఉండాలి. కాబట్టి మేము 99.9% ఇప్పటి వరకు మా పార్టీలో వేరే పార్టీలో గెలిచిన వాళ్ళను ఆ గుర్తు మీద మా పార్టీలోకి తీసుకోలే. ఇప్పటివరకు తీసుకున్నట్టు కూడా చెప్పాను ఎవరినన్నా. మరి సిగ్గులేని మాటలు ఎందుకు మళ్ళీ మీరు మాట్లాడు? మేము ఒక ఎంపీని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ అంటే ప్రజలలో వేరే రాష్ట్రాల్లో ఉంటే మీరు ఆ మాట మాట్లాడలేరేమో, కానీ వేరే రాష్ట్రాల్లో పలానా కాడ తీసుకున్నారని ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను. ఎక్కడ లేదా? ఎక్కడ తీసుకున్నారు? రిజైన్ చేసారు, గంపగుత్తగా వచ్చి ఇలా జాయిన్ అయినారు. నేను ఒకటి చెప్పాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మధ్యప్రదేశ్లో నేను అనుకుంటా 15 మంది 16 మంది రిజైన్ చేశారు. కాంగ్రెస్లో డిఫర్ అయిన వాళ్ళు, కాంగ్రెస్లో ఏదైతే ఆయన వచ్చిండు కదా మాకు, వాళ్ళతో ఒక 16 మంది డిఫర్ అయినప్పుడు వాళ్ళు పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక వాళ్ళ యొక్క ప్రాతినిధ్యానికి రిజైన్ చేశారు. గెలిచిన కాంగ్రెస్కు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేశారు. కొందరు గెలిచిన, కొందరు ఓడిపోయారు. అదేవిధంగా మహారాష్ట్రలో అటెండ్ చేశాను, కర్ణాటకలో అటెండ్ చేశాను. మేము ఎక్కడైనా కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రో అది రిజైన్ చేసి మాత్రమే వచ్చిండ్రు. మళ్ళీ ఎన్నికలు ఫేస్ చేసిండ్రు. గోవాలో కూడా అటెండ్ చేసిండ్రు. గోవాలో కొందరు అంటారు, గోవాలో సింగిల్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు 2 గెలిచిన, 2 వచ్చిన అనుకో, అప్పుడు ఈ 2 ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్లు, వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచిన ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు రాలేదు. పార్టీ మీద గెలిచి వస్తే మాత్రం రిజైన్ చేయమని చెప్పినాం. రిజైన్ చేసి ఎన్నికలలో పోటీ చేయి మళ్ళీ రా అని చెప్పినాం. అట్లా మేము కొన్ని విలువలు పాటించినాం. కాబట్టి ఇది నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నాను. అరుణాచల్ ప్రదేశ్లో కూడా అదే రిజైన్ చేసి వచ్చిండ్రు. కాబట్టి ఇలా 10 మంది యునానిమస్ గెలిచినాడు మాకు. వింటాను, మేము 10 ఏళ్ళు ఉన్నాం. మీరు చెప్పండి, ఒక్క పార్లమెంట్ మెంబర్ను వేరే పార్టీ నుంచి మా పార్టీ చేర్చుకున్నట్టు చెప్పాను. ఓకే, గెలిచిన వాళ్ళు. మీరు అంటున్నారు కదా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి కేటీఆర్ కాంగ్రెస్ని బీజేపీని ఒకటి చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. సో అట్లా వాళ్ళకి ఓట్లు వెళ్లకుండా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని. సో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వస్తున్నాయా? 90%. బీఆర్ఎస్కి పుట్టగతులు ఇవ్వండి. బీఆర్ఎస్ చేసిన పాపాలన్నీ ఎట్లా ఇప్పుడు ఆ లీడర్లంతా కాంగ్రెస్ లకు వచ్చే ప్రయత్నం చేస్తుంది కదా, ఓట్లు మీకు ఎట్లా వస్తాయి? లీడర్లు పోతాండ్రు, లీడర్ లెవెల్ పోతాండ్రు. గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 2/3 మీరు అన్నట్టు 25-26 పోతారు. కానీ వాళ్ళు పోయినంత మాత్రాన ఓటు పోదు. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు గెలిచింది అయిపోయింది, వాళ్ళు పోతారు కానీ వాళ్ళతో ఓటు పోదు. ఇప్పుడు వాళ్ళు ఒక పార్లమెంట్లో 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి పోయి ఉన్నారనుకో, పార్లమెంట్ గెలుస్తారా? వాళ్ళు అసాధ్యం. అది
కాబట్టి లీడర్లు నీతి చెడిపోతే పోతారేమో కానీ ఇప్పుడు నీతి వాళ్ళు చెడ్డారు వీళ్ళు చెడ్డారు నీతి చెడిపోతారేమో కానీ ప్రజలు నీతి చెడారు. ప్రజలు మాత్రం దేని కోటైనా దానికే ఇస్తారు. అది కనిపించింది కూడా. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు అవతలోడు ఇప్పుడు మాకు మహారాష్ట్రలో శివసేన ఉన్నది, మాతో పొత్తులో గెలిచింది. ముఖ్యమంత్రి వరకు పోయి అపోజిషన్ ఎవరితోనైతే నేషనల్ కాంగ్రెస్తోని నేషనలిస్ట్ కాంగ్రెస్తోని జట్టు కట్టి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళతో జట్టు కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ప్రజలు గుణపడని చెప్పారు కదా. వాళ్ళు రిజైన్ చేస్తాం, మళ్ళీ రిజైన్ చేసిన సీట్లన్నీ మేము గెలిచినాం కదా. శివసేన గెలిచింది, వీళ్ళు గెలిచింది కదా. మేమైతే శివసేన కొంతమంది రిజైన్ చేసిన వాళ్ళైతే గెలిచింది కదా. తర్వాత 2/3 వాళ్ళు పార్టీ నిలువుత చీలిపోయింది కదా. మేము బీజేపీ నుంచి గెలిచినాం, బీజేపీ సపోర్ట్తో గెలిచినాం కాబట్టి మేము నీతి తప్పమని చెప్పి దానివల్లనే కదా వాళ్ళు మొత్తం బయటకు వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా నువ్వు ప్రజలలో ఒకసారి గెలిస్తే 5 ఏళ్ళు ఆ ప్రమాణాలు పాటించాలి, ఆ గుర్తు మీదనే ఉండాలని నేను అంటాను. ఒకవేళ పోతే నీకు ఇష్టం కాకపోతే రిజైన్ చేసి పోవాలి, దమ్ముంటే మళ్ళీ పోయి ఆ పార్టీలో పోయి గెలవాలి. ఇది ఈ 2 పార్టీలు ఈ నైతిక ప్రమాణాలు పాటించలేదు. వాళ్ళు చేసినాం కాబట్టి మేము చేస్తాను, మేము చేసినాం కాబట్టి వాళ్ళు చేస్తాను. వాళ్ళని అడిగితే ఏమంటారు, ఇట్లా చేసినట్టే అగో రాజశేఖర్ ఉన్నప్పుడు చేయలేదా అని వాళ్ళు అంటారు. పోనీ వాళ్ళు తప్పు చేసిననే మీరు అంటారు, మళ్ళీ మీరు ఎందుకు చేస్తానంటే మేము మా జమానా వచ్చింది కాబట్టి మేము చేస్తాను. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అని కేటీఆర్ అనడం వెనుక కొంతమంది ఈ మధ్య మాట్లాడుతున్నారు, ఒకరిద్దరు మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారని ఒక రీజన్. ఏ మంత్రులు? ఇప్పుడు సరే ఇప్పుడు మొన్న ఇన్నే మాట్లాడండి కదా, ఇన్నే గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 12 మందితో రెడీగా ఉన్నాడు, బీజేపీ వాళ్ళతో టచ్లో ఉందని. సో అట్లాంటి కొన్ని వార్తలు. రెండోది రేవంత్ మోదీని బడే భాయ్ అని పిలవడము, లేకపోతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలవడము, ఈ లింక్స్ ఇవన్నీ చూసి ఒకటి. మూడోది కొంత దగ్గరగా ఉన్నట్టుగా, అంటే ఎక్కడ కూడా బీజేపీని వీళ్ళు పెద్దగా మాట్లాడతలేనట్టుగా, బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నట్టుగా, ఇట్లాంటి కొంత వాతావరణం వాళ్ళకి ఆ రకంగా కనిపించినట్టున్నది. ఇప్పుడు మీ మొదటి ప్రశ్న కొంతమంది మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారనేది మీరు అంటారు. అందులో ఇంకొకటి లక్ష్మణ్ అన్నారు కదా, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఇక తర్వాత ఎలక్షన్ తర్వాత, ఎంపీ ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది బీజేపీతో టచ్ ఉన్నారంటే బీజేపీలో వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా ముందు రాజకీయ పార్టీలలో స్నేహితం ఉంటుంది. రాజకీయ ఒకళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది, బిజినెస్ పార్ట్నర్షిప్ ఎన్నో ఉంటాయి. ఒకళ్ళు అట్లాంటి వాళ్ళు పార్టీలు ఉండవచ్చు, ఈ పార్టీలు ఉండవచ్చు. అంత మాత్రాన రాజకీయంగా ఒకటవుతారనేది కరెక్ట్ కాదు. ఇది నెంబర్ 1. కాబట్టి మీరు అన్నదాని మీద మంత్రులు వాళ్ళేదో మంత్రులు ఉంటే స్నేహితం ఉంటుండొచ్చు. అంత మాత్రాన పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చి బీజేపీకి ఏదో డైవర్ట్ చేస్తారనేది తప్పు. ఇది మొదటిది. రెండోది ఏం చెప్తున్నారంటే మీరు రెండో ప్రశ్న అడిగారు, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన పోయినప్పుడు కొంత రాష్ట్రంలో పనులు చేసుకోవాలి కాబట్టి మా పెద్దన్న లాంటి ఎట్లా అన్నాడు, నువ్వు గవర్నమెంట్లో పైన పెద్దన్నావు, మేము ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాం, మీ సహకారం ఉంటే మేము డెవలప్ చేసుకుంటాం, కేంద్ర ప్రభుత్వ పరంగా మాట్లాడిండు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిని అడిగిండు, మాకు ఇట్లాంటి ప్రాజెక్టులు కొన్ని అవసరం ఉన్నాయి, ఇట్లా చేయాలని చెప్పిండు. అట్లా మాకు ఐపీఎస్ కావాలంటే వెంటనే శాంక్షన్ చేసిన అని కొన్ని చెప్పిండు. తర్వాత ఆయన పోయింది కూడా ఢిల్లీకి అధికారికంగా పోయిండు, ప్రైవేట్గా ఏదో సీక్రెట్గా పోయి ప్రధానమంత్రిని కలుస్తుంది పోలేదు. అట్లా అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటే లెక్క చేయకుండా కేసీఆర్ రాకపోవడం, ఇంట్లో కూర్చొని నాకు రోగం వచ్చిందని చెప్పడం, తప్పియడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, అన్ని పిచ్చి వేషాలు వేయడం, రాజ్యాంగమే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడం, చట్ట వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం చేసిండు కేసీఆర్. అవే వాళ్ళ ఆదర్శమా? అవే మిగతా ముఖ్యమంత్రి చేయన్న ఆయన కొన్ని ప్రిన్సిపల్ పాటించాడు. పాటిస్తే తప్పేంది? నీ కడుపు నొప్పింది, నువ్వు చేయలేదు, నీకు బుద్ధి లేదు, నువ్వు ఎట్లాగూ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినావు. ప్రధానమంత్రితో ప్రోటోకాల్ పాటించవేను, నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే మీతో వాళ్ళం కూడా తిరుగుతా, వాళ్ళు కూడా అట్నే చేయొద్దని చెప్తారు. వాళ్ళు కొద్దిగా జ్ఞానంతో ఉంటారు. నీ కడుపు నొప్పింది, అయిపోయినాక ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు బీజేపీని ఆయన విమర్శిస్తాడు రేవంత్ రెడ్డి, పొలిటికల్గా విమర్శిస్తున్నాడు, న్యాచురల్. అది మేము విమర్శిస్తున్నాం, వాళ్ళు విమర్శిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తక్కువ బుద్ధి లేని మాటలు ఇవన్నీ అని అడిగితే ఎట్లా మాట్లాడుతావు నువ్వు? అంటే ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవకూడదు, అందరు ముఖ్యమంత్రులు కలుస్తారు. మొత్తం 28 మంది ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు అందరూ కలుస్తారు. పార్టీలకి ఏం సంబంధం? ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు పక్కకు పోతాయి. నీ సొమ్ము కాదు, వాళ్ళ సొమ్ము కాదు. ప్రభుత్వ పరంగా మాట్లాడుకొని ప్రజల అవసరాలు నెరవేర్చేందుకు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. బుద్ధి కూడా మీకు లేకపోతే ఎట్లా? మీరు పార్టీ ప్రభుత్వానికి తేడా తెలియదు మీకు. పార్టీ అనగానే ప్రభుత్వం రాగానే ప్రభుత్వం ఒకటే అనుకుంటారు, మేము చెప్పినట్టే వినాలనుకుంటారు. నియంతృత్వ స్వభావం మీది. కాబట్టి ఇవన్నీ తలకాయతిక మాటలు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డిస్కషన్ అయితే ఎవరిది వాళ్ళుగా డిబేట్ చేసుకుంటూ ఉంటారు. సో మీ క్లారిటీ మీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.